మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగే దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే అమ్మాడుతో యేసయ్య ఈరోజు వాగ్దానపూర్వకంగా తన మాటలు తీసుకొని మీ యొద్దకు వచ్చి మీ హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు కనుక ఏ మాటలు చేతైతే యేసయ్య ఇవాళ మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నారు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మరి అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనంలో యేసయ్య మనతో ఇవాళ ఏం చెప్తున్నాడంటే, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అపోస్తులు బోధ చేశారు కదా, అది నా మాటే. అపోస్తుల బోధ యందున, సావాసము యందున, రొట్టి ఇరుచుడు యందున, ప్రార్థన చేయుట యందున ఎగట తెగకుండా ఉండాలని ఆయన అన్నాడు. అంటే లోకంలో ఉండి మనము సంఘములోకి వచ్చిన మనమంట ఫస్ట్ అపోస్తుల బోధ అంటే యేసయ్య మాట మనం వినాలంట. ఆ యేసయ్య సావాసంలో మనం వినాలంట. క్రీస్తు యొక్క మరణ పునరుత్థానములో అంటే రొట్టి విరుచుట యందున, ద్రాక్ష రసము పానం చేసే విషయంలోనూ మనము ఉండాలంట దేవుని పిల్లరా. అలాగనే ప్రార్థన చేయటం ఎందును కూడా ఎక్కువ మీరు కలిగి ఉండితే మీకు మేలు. అందుకని ఎక్కడిద్దరు ముగ్గురు కలిగి నా నామ ప్రార్థన చేస్తారు వారి మధ్యలో ఉన్నారు. అంటే యేసయ్య ఎప్పుడు మనం హృదయంలో ఉండాలా, మనకు తోడుగా ఉండాలా. యేసయ్య మాట అంటే దేవుని పిల్లరా, మనం ఈ లక్షణాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు కనుక మరి ఎంతమంది అయితే ఇంకా ఇదిగో రక్షణ పొందక క్రీస్తు యొక్క మరణ పునరుత్థానముల పాలుబాగు పొందకుండా, సామాసములో ఉండకుండా, రొట్టి విరిచే విషయంలో కూడా ఉండకుండా ఎలుపుతున్నారు వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోక తండ్రి నాయనా, నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. అపోస్తుల బోధ ఎందున, సామాసం ఎందున, రొట్టి ఇరుచుట ఎందున, ప్రార్థన చేయటం ఎందున ఎంతమంది అయితే నీ పిల్లలు అస్థితి కలిగి ఉన్నారు తండ్రి, వారిని ఆశీర్వదించండి. ఆత్మీయ జీవితంలో ఫలింప చేయండి అయ్యా. నిజరక్షకుడైన యేసయ్యను నా తండ్రి మా హృదయంలో దాసుకొని ఆనందించగలిగే భాగ్యం ఏమని అడుగుతున్నాం తండ్రి. ఆయన వలన కృప పొందగలిగే భాగ్యం మాకేమని అడుగుతున్నాం తండ్రి. ఎంతమంది అయితే తండ్రి సంఘంలోకి వచ్చిన రక్షణ పొందక ఇదిగో అపోస్తుల బోధ ఎందున, సామాసం ఎందున, రొట్టి ఇడ్చుట ఎందున, ప్రార్థన చేయటం ఎందున లేక ఎలుపుటు ఉన్నారు తండ్రి. అట్టి వారందరూ ఈ స్థితి కలిగి జీవించినట్లు సహాయం చేయమని అడుగుతూ తండ్రి. ఇదిగో తండ్రి పొలం పనులు నా తండ్రి నీ బిడ్డలు పై ఆకాశము నుంచి నా తండ్రి వర్షం కోసం ఎదురు చూస్తుండగా, పొలాలు దున్ని పంటలు వేసి ఉండగా తండ్రి నేను ఎండిపోతున్నాయ్యా. మంచి వానలు కురిసి సమృద్ధైన నా తండ్రి పంటల పండి నీ పిల్లలు సంతోషించినట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.